హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పావన. సో ఇవాళ వ్లాగ్ ఏమంటే మేము న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నాము అనేది అనమాట ఇవాళ వ్లాగ్. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇది 31st నైట్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బాగా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో 31st నైట్ మా ఫ్రెండ్ జనని వాళ్ళు కొత్తగా హౌస్ కొన్నారు. సో వాళ్ళ ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ అండ్ సేమ్ హౌస్ కొన్న పార్టీ కూడా అనమాట. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గరే బాహు స్కూల్ దగ్గర అనమాట వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇది 31st నైట్ అనమాట. లైక్ అరౌండ్ 6:30-7 అలా వచ్చామన్నమాట వీళ్ళింటికి. మేము ఆ రోజు మార్నింగ్ కేంబ్రిడ్జ్ కూడా వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా వస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే వచ్చిందే స్నాక్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నింది అనమాట. కేక్, సమ్ చిన్న షార్ట్ ఈట్స్ లాగా కట్లెట్స్, చికెన్ కట్లెట్స్, నాన్ వెజ్ స్ప్రింగ్ రోల్స్, వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండ్ నాన్ వెజ్ చికెన్ సమోసా, వెజ్ సమోసా అనమాట. అంటే వెజిటేరియన్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్కి నాన్ వెజ్ అన్నట్లు. సో ఇంకా మా హౌను అయితే ఏడుస్తూనే ఉన్నాడు. మార్నింగ్ కేంబ్రిడ్జ్ వెళ్ళున్నాం. ఆ వ్లాగ్ కూడా వస్తుంది త్వరలోనే. ఫస్ట్ అయితే న్యూ ఇయర్ వ్లాగ్ పెడదామని ఇదైతే వీడియో పోస్ట్ చేస్తున్నా. సో వాడు ఫుల్ టయర్డ్ ఉన్నాడు. ఇంకా కొంచెం కొత్త కదా, వేరే ఇంటికి వచ్చాము, కొత్త ఫేసెస్ కదా. సో కొంచెం వాడు ఏడుస్తా క్రాంకీగా ఉన్నాడు అనమాట ఆ రోజంతా. సో ఇది పైన వాళ్ళది డూప్లెక్స్ ఇల్లు లాగానే. ఇంకా ఇక్కడ ఏమంటే పిల్లలంతా పైన ఆడుతూ ఉంటే సరే అదన్నా చూపించి వీడిని కంట్రోల్ చేద్దామని పైకి అయితే వచ్చాను. బట్ హను ఏడుస్తూనే ఉన్నాడు ఆ రోజు నైట్ ఫుల్. అండ్ ఇదే అనమాట స్నాక్స్. సో ఇంకా కిడ్స్ని కూడా కిందకి పిలిచి స్నాక్స్ అయితే అరేంజ్ చేశాడనమాట. సో ఫస్ట్ అయితే స్నాక్స్ తింటా ఉన్నారు. ఇక్కడ కూడా హను అసలు నన్ను వదలట్లే, ఏడుస్తూనే ఉన్నాడు, నా దగ్గరే ఉండాలి అన్నట్లు ఉన్నాడు అనమాట. ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. సో ఇంకా కిడ్స్ ఆడుకుంటున్నారు. మేము మా గేమ్స్ మేము ఇంకా కొన్ని గేమ్స్ ఆడాము. చూసేయండి ఏం గేమ్స్ అని. సో ఆబ్వియస్లీ మనం పిల్లలకి వదిలేస్తాము. వీడియోలో నా వాయిస్ చాలా దారుణంగా ఉంటుంది. గట్టిగా అరుస్తా. బికాజ్ అట్లా అరుస్తే కానీ కంట్రోల్లో ఉండట్లే. అక్కడ వినిపించట్లేదు వాయిస్ కూడా. పిల్లలు, జెంట్స్ అందరూ రచ్చరచ్చగానే ఉండింది. అండ్ ఇంకోటి ఏమంటే తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లు మేనేజ్ చేస్తాను అక్కడ. ఏం మాట్లాడుతున్నానో ఏం అరుస్తానో నాకే అర్థం కావట్లేదు. ఒకచోట తెలుగు, ఒకచోట తమిళ్ 2 మిక్స్ అయ్యి ఎట్లెట్లనో వస్తున్నాయి అనమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్. Shoulder, head, knees, shoulder, cup. Show me the cup. That's okay. Okay, who got cups? Come one side. సో ఇలా గేమ్స్ అయితే కండక్ట్ చేశాను. కిడ్స్కి సపరేట్, జెంట్స్ లేడీస్కి సపరేట్ కపుల్ గేమ్స్ అలాగా. సో అలా చాలా గేమ్స్ అయితే ఆడాము ఆ రోజు నైట్ అంతా. ఇంకా కిడ్స్ తెలిసిందే కదా, ఒకరు అవుట్ అయ్యి ఒకరు విన్ అయినారు అంటే అక్కడ కొంచెం పేర్చుకొని వాళ్ళని బుజ్జగించి మళ్ళీ కండక్ట్ చేసి అట్లా ఫైనల్లీ ఏదో కండక్ట్ అయితే చేసినామన్నమాట. వాళ్ళైతే ఇదొక్క గేమే ఆడారు కిడ్స్. వాళ్ళ గేమ్స్ డిఫరెంట్. ఈ చిన్న గేమ్స్ మేము ఆడమన్నట్లు వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ట్యాగ్, వాళ్ళ గేమ్స్ ఏదేదో ఆడుకుంటూ ఉన్నారు పైన, ఫుట్బాల్ అట్లా. సో ఇంకా బాహు విన్ అయ్యాడు ఇక్కడ. సో వాడు అయిపోయినాక కిడ్స్ అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక ఈ లోపల ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసారు. ఫుడ్ బయటనే ఆర్డర్ చేసిందనమాట తను. సో కాబట్టి ఇంకా ఫుడ్ తీసుకొని వచ్చేసారు. ఇంకా ఈ గేమ్స్ ఆడేసి వెళ్ళిపోయారనమాట కిడ్స్ పైకి. Feet, knees, cup. See, he's focusing more. So, it's okay, good. Okay, clap for Bhavesh. Yay! So you did some cheating. Who is going to blow fast? Hey, your husband parda. ఎదకే ఎక్సెప్షన్. Hey, this you can do. Pare, how silent they are escaping. Okay.
బ్యాక్ అయితే తిరగలేరు కదా, తిరగలేరు కదా. Who is అది that trick. Who is going to round? Who is going to stand? Round. Who is going to round? You. All men only. Okay, ready? Ready, 1, 2, 3, go. Go. పార్వతి టచ్ చేయి. సుబ్బుకి ఫస్ట్. Yeah, Raja finished. We are doing it with family. సో 6 కపుల్స్ ఉన్నారు, గ్యాప్ ప్లేస్ సరిపోదనేసి 3-3గా ఆడామన్నమాట. సో అలా విన్ అయిన 2 కపుల్స్కి అగైన్ లాస్ట్లో మళ్ళీ గేమ్ పెట్టామన్నమాట. సో వాళ్ళు విన్ అయ్యారు, లాస్ట్ వెనకాల ఉండేవాళ్ళు. సో అలా కొన్ని గేమ్స్ అయితే కపుల్ గేమ్స్ అంతా ఆడాము. మా హను బ్యాక్గ్రౌండ్లో వింటానే ఉంటారు కదా, ఏడుస్తానే ఉన్నాడు మా హను. సో ఇంక ఇప్పుడైతే జెంట్స్కి గేమ్స్ అనమాట ఇది. Shoulder, head, cup. Head stand. Head. Shoulder, knees, toe, head, shoulder, toe, knees, cup. Head, shoulder, knees, toes, head, shoulder, knees, toes, head, knees, toes, cup. Shoulders, knees, toes, head, shoulders, head, knees, toes, head, shoulders, head, కప్పు మీద head, toes, head, cup. సో ఇలా గర్ల్స్ ఆడిన తర్వాత మేము 3 వచ్చాము. ఇంకా 3 ఎక్స్ట్రా ఇంకొక మళ్ళీ గేమ్ పెట్టే బదులు ఎందుకనేసి 3 మెంబర్స్ ఇట్లా రౌండ్గా నిలబడుకొని చేసాము. సో ఇంకా ఇక్కడైతే బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే విన్ అయ్యిందనమాట. జస్ట్ ఫర్ ఫన్ అంతే, విన్ అయిన వాళ్ళకి ఏదో ఇస్తారు అన్నట్లు ఏం లేదనమాట, గిఫ్ట్ ఇచ్చడం అట్లా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఇప్పుడు వచ్చి వాటర్ స్ప్లిల్ అవ్వకుండా ఉండే గేమ్ ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈ గేమ్ అయితే అసలు వెళ్తాంది 3 రౌండ్స్ ఆడామన్నమాట. అందరూ లైక్ నియర్లీ మేము 6 కపుల్స్, సో 12 మెంబర్స్ దాకా ఉన్నాము. ఇంకా ఇది వెళ్తానే ఉంది, 6 కాదు 7 కపుల్స్ 14 మెంబర్స్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చున్నారు ఈ గేమ్కి అయితే. 3 రౌండ్స్ గేమ్ అయితే వెళ్ళిందంటే అందరూ వెరీ స్మార్ట్ ఆడారు, ఒక్కరు కూడా స్పిల్ అవ్వకుండా. మళ్ళీ కిడ్స్ వచ్చేసి చైర్ అవంతా మూవ్ అవ్వడం వల్ల లాస్ట్లో వాటర్ బయట పడిపోయినాయి. కానీ బట్ ఈ గేమ్ అయితే ఎవరు విన్ అవ్వలేదు, అటు ఎవరు లూజ్ అవ్వాల. ఇంక ఇది బోర్ కొడుతుంది 3 రౌండ్స్ అయ్యి అనేసి ఇంకా లాస్ట్కి కిడ్స్కి ఇచ్చేసాం ఆడమని. వాళ్ళకి తెలియదు కదా, సో ఫస్టే వాటర్ వేసేసారు, అవుట్ అయిపోయారు. సో అలా గేమ్ని అయితే స్టాప్ చేసామన్నమాట మిడిల్లో. Only one round. అయ్యో నానా One round. Yeah, good. Now again boys will start now. Turn. జనని నెక్స్ట్ స్టార్ట్. Very good. Yeah, now put it faster. పర్వాలేదా? Raja. I didn't it, no? I will come. టాస్కులు మీకు తెలీదు. From the cup only. Oh. Oh.
పడిపోయి అక్కడ అయిపోయింది 5 వరకు వచ్చేసింది. ఒక డాట్ ఉంటుంది. అయిపోయింది, స్పిల్ అయిపోయింది. అయిపోయి ఈ రౌండ్ కి టైమర్ పెట్టి వద్దు ఫస్ట్ పార్వతి అవుట్. పార్వతి కమ్ ఆన్ ఒక డ్రాప్ తీసుకోవాలి. మూమెంట్ పార్వతి Yes. లాస్ట్ రౌండ్ ఆడా స్వామి என்ன இது ஐயோ ఏ ஒரு ப்ளோ பண்ணிட்டு வந்திருக்காங்க. అవునా, I know it will spill out. I will come closer. Claps, everyone claps. చండి రౌండ్ ఒక వీడియో తీయండి నా గురించి హౌ మెనీ పీపుల్ ఈ కలవి విసలు నా వీడియోనే అది పారు అరే నవ్వురా మీ అమ్మ జాత్తుంది రా. నెక్స్ట్ బాయ్స్ తప్పించారు. చలని వా கேரட் ஷேக் பண்ணி தான் முடிஞ்சா கவனிக்கல చరణి బాగా అభిరామ్ అభిరామ్ బాగా చేయి సరే చండి ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ గేమ్ ఓకే ఎవ్రీవన్ కిడ్స్ విల్ ప్లే ఏం చేస్తారు వద్దు నీ ఇష్టం. shall I finish or shall we continue సో అలా జరిగిందనమాట ఈ గేమ్. 3 times అంతా 3 rounds ఫుల్ అయినారు. బట్ స్టిల్ వాటర్ అయితే స్పిల్ అవ్వలా. ఇంకా అందుకే ఫైనల్లో కిడ్స్కి ఇచ్చేసాం. మధ్యలో చాలా వరకు వీడియో ఎడిట్ డిలీట్ చేసాను. బట్ స్టిల్ వీడియో ఈ గేమే ఎక్కువసేపు వచ్చింది. సో ఇంకా కిడ్స్కి ఇచ్చాము. ఇంకా కిడ్స్ ఇక్కడ వచ్చి మొత్తం స్టాప్ చేసేసినారు. వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు అందరూ ఆడతారని. కానీ ఫస్ట్ వచ్చిన వాడే వాటర్ వేసేయగలిగిపోయింది. ఇది గోబీ, ఇది వెజిటేరియన్ ఫెలోస్. హూ ఇస్ వెజిటేరియన్ ఫెలోస్? దిస్ ఫెలో. దిస్ ఇస్ ద మెయిన్ ఫెలో వెజిటేరియన్. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ పకోడా, సో అదనమాట ఫుడ్ వెరైటీస్. మటన్, చికెన్ అన్నీ, నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉన్నాయి. సో 9:30 అలా అయింది. ఫుడ్ అయితే తినేస్తున్నాము. అండ్ డెజర్ట్స్ వచ్చి గులాబ్ జాము అండ్ క్యారెట్ హల్వా అనమాట. like share subscribe సో ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళిపోవాలంట. వాళ్ళకి ఏదో వర్క్ ఉంది, టెంపుల్కి వెళ్తున్నారు. ఇంకా లేట్ నైట్ అయితే నిద్ర ఉండదు, డ్రైవింగ్ బర్మింగంకి వెళ్ళాలి. సో అందుకు వాళ్ళకి లేట్ నైట్ అయితే కష్టం అనేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. అందుకోసం ఒక చిన్న వీడియో అయితే రికార్డ్ చేసుకునేసాము, హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పేసి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము దంషలాడ్స్ ఆడామన్నమాట. మొత్తం తమిళ్ వాళ్ళే అక్కడ. సో కాబట్టి తమిళ్ మూవీసే దంషలాడ్స్ ఆడాము. ఇంకా మాకు కొంచెం ఐడియా ఉంది, నాకు చంటికి తమిళ్ మూవీస్. సో దంషలాడ్స్ అయితే ఆడుతూ ఉన్నాం అనమాట ఇప్పుడు. హౌసా? అయ్యో అందుకే చెప్పిన 2000 గుల్ల పడమా ఇది రీసెంట్ మూవీస్
first we will start with the simple. Then once we get into the game, then we will give a simple. ఏ எனக்கு అన్నమా స్వర్గ వాసల తమిళ్ మూవీస్ ఎట్లా ఒకటి మేనేజ్ చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు జెంట్స్ సపరేట్ లేడీస్ సపరేట్ అన్నట్లు కూర్చున్నాం గ్రూప్. జెంట్స్ అయితే దారుణంగా అసలు ఎప్పుడెప్పుడో పాత సినిమాలన్నీ ఇస్తున్నారు. నా గర్ల్స్లో ఉండే తమిళ్ వాళ్ళకి ఏమంటే పేర్లు తెలీదు, సినిమా పేర్లు, బట్ మూవీస్ అయితే చూస్తున్నారు. అసలు పిచ్చ ఫన్నీగా వెళ్ళిందనమాట దంస్లార్స్ అంతా. మీకు తెలిసిందే ఒక సినిమా పుష్ప, పుష్ప 2, పుష్ప 3, పుష్ప 4. ஒரே word. படம் ஒரே word. டைட்டில் தான் சொல்றீங்க. படம் டைட்டில் தான் சொல்றீங்க. ஹீரோ யாரு, ஹீரோயின் யாரு, வில்லன் யாரு, காமெடியன் யாரு? ஹீரோ பெருசீரியா ஒரு மாமா ஹாய் నా తమిళ ఫుల్ మారి మారియా చండి నీకు తెలిసింది ఒకటి రెండు, ఆ రెండు నీ మొక్క యాక్చువల్గా ఒక పెద్ద హింట్ మిస్ ఉంటాగా మిడ్ వర్డ్స్ 3 words. లెంగ్తీ మూవీ. ఓకే. రెండో word. హీరో హీరో పేరా? హీరో. హీరో హీరో నా అధ్యాయం ఏ ఆల్రెడీ பாரு மலையாளம் அபின் ஜனனி யூ தமிழ் கேர்ள் அங்க மலையாளம் பாய் டோல்ட் மூவி எதுக்கு తెలుగుగా ఎక్స్ప్లెయిన్ మలయాళం. మలయాళం గై టోల్డ్ అది తమిళ్ గర్ల్ గేవ్ మూవీ. 1 word 2 word 3 word 3 అంటావు కదా 3 word తెలుగు మూవీయా? అయ్యో చిన్న హీరో తెలుగు హీరో, టాప్ హీరో తెలుగులో యారుడా? చిరంజీవి అంద రేంజా? చిరంజీవి పయ్య, మోహన్ లాల్ పయ్య. చిరంజీవి అంద రేంజా? அவ எல்லாம் தமிழ்ல ஆக்டே பண்ணலையே. மூவி நேம் ஆக்ட் பண்ண நாகார்ஜுனாவா? ఎన్టీఆరా? ఎన్టీఆర్ మూవీయా? దేవరా 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 1 word. Someone doing mental fellows. Count అన్నా అది ఇప్పుడు కౌంట్ 11:59. బిగ్ బాస్. హ్యాపీ న్యూ ఇయర్, 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 హ్యాపీ న్యూ ఇయర్ డాన్స్ பண்ணு. ఏ సౌండ్ టీవీ పోడు. సో అలా హ్యాపీ న్యూ ఇయర్ అయితే జరిగిందనమాట. 31st నైట్ ఇంకా బయట అంతా ఫైర్ వర్క్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేమైతే కొంచెం యాక్చువల్గా కేక్ తెచ్చున్నారు. ఆ కేక్ కటింగ్కి అనేసి అని చెప్పింది తను, బట్ వాళ్ళ హస్బెండ్ ముందే కట్ చేసి పెట్టేశాడు అనమాట యాజ్ ఎ డెజర్ట్. సో ఇంకా ఫైర్ వర్క్స్, లండన్ ఫైర్ వర్క్స్ చూసాము కొంచెంసేపు. ఆ తర్వాత స్టార్ట్ అయితే అయిపోయాము 12:30 12:40 అరౌండ్. ఇంకా ఫుడ్ అన్నీ తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఇంటికి. ఫుల్ ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాం. సో వాళ్ళ ఇంటికి మా ఇంటికి జస్ట్ 5 minutes అంతే. కార్లో అయితే జస్ట్ ఒక 2-3 minutes అంతే అనమాట, చాలా దగ్గరే. అండ్ ఇంక ఇది వచ్చి ఆ రోజే 31st మాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. బికాస్ Jan 10th మాది యానివర్సరీ ఉంది. సో యానివర్సరీ కోసం మమ్మీ పార్సల్ అయితే వేసారనమాట, బట్టలు అన్నీ. సో ఇంకా ఎలాగో పార్సల్ వేస్తున్నారు కదా అని కొన్ని స్నాక్స్ అన్నీ వేశారు.
సో ఇంకా 12:45 అయినా కూడా మా హను బాహు ఫస్ట్ ఏం పంపించింది అమ్మమ్మ అని చూసేయాలి. ఆ పార్సల్ ఓపెన్ చేసేందరకు ఒప్పుకోలేదు. ఇంకా అంత నైట్ వచ్చినా కూడా పార్సల్ అయితే ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయనేది చూపించేస్తాను. నేను స్నాక్ అనుకున్నా. 12:30 టైం. ఫస్ట్ దేవుడి ప్రసాదం తిన్నాం మనం కదా. న్యూ ఇయర్ ఆబ్వియస్లీ, ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి. సో ఇంకా 5 more days. ఎందుకు గుడ్లో పెట్టరు? ఎందుకు గుడ్లో పెట్టరు? గుళ్ళో పెట్టిన ప్రసాదమేనా ఇది? కొండపైన మన దేవుడిది తయారు చేసేది గుళ్ళో. గుడ్లో తినలేము. గుళ్ళో కూడా తింటాం కదా. ఇది నాకు గుర్తు. ఇది ఎక్కువ ఇవ్వరు. ఇది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. ఇది మోస్ట్లీ విఐపీస్కి. బా మా దేవుడిని చూసి ఎన్ని రోజులు అయిందో. తిరుపతి దేవుడు నాకు చాలా ఫీల్ అయిపోతున్నా చండి. దర్శనం ఎప్పుడు చేసుకుంటానో దేవుడు. సో యాక్చువల్గా ఏమంటే మా అత్త టీటీడీ ఎంప్లాయ్ అనమాట. మాకు కార్డు ఉంది, లడ్డు కార్డు. లడ్డు మమ్మీ వచ్చి మండే వేస్తారు ప్యాకేజ్ అని చెప్పారు. మా అత్తకి చెప్పాను. అత్త వచ్చి 3 days ముందే లడ్డు తెచ్చిపెట్టేశారనమాట. సో అక్కడ ఆల్రెడీ 3 days అండ్ కొరియర్ మాకు వచ్చేసరికి 6 to 7 days పట్టింది. యూజువల్గా అయితే 4 daysకి వచ్చేస్తుంది. క్రిస్మస్ వల్ల లేట్ అయిందనమాట కొరియర్. సో ఆల్మోస్ట్ లడ్డు తీసి ఒక 10 days అయిపోయింది. ఎక్కడ స్పాయిల్ అయిపోయింటుందో అనేసి అదే టెన్షన్ ఉండింది అందరికీ. మా అత్తకి కానీ మా మమ్మీ వాళ్ళకి కానీ మాకు కానీ ఎక్కడ లడ్డు పోయిందో ఏమో అనేసి. బట్ వెరీ హ్యాపీ. ఏమంటే చాలా బాగా ఫ్రెష్గా చాలా బాగా అనిపించింది. లడ్డు అయితే స్పాయిల్ ఎక్కడ అవ్వలేదు. సో ఇంకా కొరియర్లో లడ్డు వడ ప్రసాదం అయితే వచ్చింది. అండ్ క్యాలెండర్ 25 క్యాలెండర్ కూడా వచ్చిందనమాట. తిరుపతి అంటే మాకు తిరుమల అనేది ఒక ఎమోషన్. సో చాలా 3-4 years తర్వాత మేము లడ్డు అవి తింటున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది తిని మేము. సో కాబట్టి ఆ ఆనందం అదొక డిఫరెంట్ ఆనందము. ఇంకా దర్శనం కూడా 4 years అయిపోయింది నేను తిరుమలకి వెళ్ళి. తిరుపతిలో ఉంటే అసలు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ 2-3 times అన్న వెళ్ళిపోతాము. ఈసారి అసలు వెళ్ళలేదన్నమాట. ఇక్కడికి వచ్చినాక చాలా మిస్ అవుతున్నాము. కాబట్టి ఈసారి హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు బాగా దర్శనం అయితే అవ్వాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మేము బర్మింగం స్టార్ట్ అయ్యాము. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యాం. బికాజ్ నైట్ చాలా నాకు ఫీల్ అయిపోయాను. లైక్ కొండ లడ్డు ఇవన్నీ చూసి దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా నైట్ వెళ్దాము అని నైట్ డిసైడ్ అయ్యి ఇంకా ఇప్పుడైతే బర్మింగం వచ్చేసామన్నమాట. తిరుపతికి అయితే వెళ్ళలేం కానీ లండన్లో ఉన్న తిరుపతికి అయితే తిరుమల వెంకటేశ్వర స్వామికి అయితే వచ్చేయచ్చు కదా. సో ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ రోజు ఫుల్ హెవీ ట్రాఫిక్ అండ్ ఫుల్ జనం ఉన్నారు. కార్ పార్కింగ్కి అస్సలు ప్లేస్ లేదనమాట. ఇంకా ఎట్లనో వాళ్ళైతే వేరే చోట అరేంజ్ చేశారు పార్కింగ్ టెంపుల్ వాళ్ళు. కానీ అది చాలా దూరము. ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని పెట్టుకొని నడిచి రావడం చాలా కష్టం. అని చలి వర్షం వేరే ఉంది. సో ఇంకా మేమేదో కొంచెంసేపు అక్కడే రౌండ్స్ వేసి వాళ్ళకి తెలియకుండా కొంచెం లోపలికి ఎంటర్ అయ్యి కొంచెం ఏదో స్టోరీలు చెప్పి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. బైలక్ మాకు ఒక పార్కింగ్ స్లాట్ అయితే దొరికింది. ఇంకా వెంటనే పార్క్ చేసి దర్శనానికి అయితే వచ్చేసాము. ముందు నార్మల్గా అయితే ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కదా చాలా జనం ఉన్నారు. సో ఇంకా మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయ్యామన్నమాట. మొత్తం చేంజ్ అయితే చేస్తున్నారు టెంపుల్ని. మన తిరుమల లాగా అన్నప్రసాదము అవంతా సపరేట్గా పెట్టేస్తున్నారు అనమాట. హ్యాపీ న్యూ ఇయర్. సో యాక్చువల్గా అయితే నార్మల్ డేస్లో ప్లేట్లో అయితే అన్నం పెట్టి అక్కడే తినేసి వచ్చేవాళ్ళం అనమాట. అన్నము సాంబార్ అలా అన్నీ కర్డ్ రైస్ అన్నీ ఉంటాయి. బట్ ఇంకా ఇప్పుడు హెవీ రష్ ఉన్నారు కాబట్టి లైక్ నార్మల్గానే సాంబార్ రైస్ పార్సల్ చేసి పెట్టేసి ఉన్నారు అక్కడే. సో ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అన్నట్లు ఇస్తున్నారు. ఇంకా మేము 4 members కదా, 4 boxes ప్లస్ 2 boxes ఎక్స్ట్రా తెచ్చుకున్నాము సాంబార్ రైస్. ఇంకా కార్లోకి ఎక్కి ప్రశాంతంగా తిందామనేసి కార్లో ఎక్కినాక తింటున్నాం అనమాట. ఒక చోట ఆపేసి పార్కింగ్లో ఫుల్ రష్ ఉన్నారు. ఎక్కడ కార్లు పెట్టేకి కూడా ప్లేస్ లేదనమాట. ఇంకొక రోడ్ సైడ్ వచ్చి కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ ఆపి చంటి కూడా తినేసాడు. తినేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇప్పుడు ఇంటికి. చాలా బాగా అయ్యింది దర్శనం అయితే. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ మా హను కిస్ కిస్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ హను డ్యాన్స్.
సో ఇదన్నమాట మా వ్లాగ్, న్యూ ఇయర్ వ్లాగ్. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసండి 5 ఇద్దరు వాచ్ నీ వాచ్ ఉంది కదా మమ్మీ, అది వాడచ్చు కదా డాడీ. స్విచ్ ఆఫ్ 4:38. నీ స్విచ్ ఆఫ్. సో జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. బాగా దర్శనం అయింది న్యూ ఇయర్ రోజు. వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. బాగా దర్శనం అయింది, వెంకటేశ్వర స్వామి దర్శనం. సో ఈ ఇయర్ అంతా అలాగే హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ, ఏమన్నా రాబందుల్లాగా ఉండారా మీరు ఒక్కొక్కరు. సో ఇలా దర్శనం అయితే బాగా అయింది. ఈ ఇయర్ అంతా ఇలానే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ, మీరు కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి అనేసి అనుకుంటున్నా. అండ్ మీకు అందరికీ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ. సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము. 4:40 అలా అయిందనమాట టైము. సో నిన్న టయర్డ్ అయిపోయాం. నిన్న ఫుల్ కేంబ్రిడ్జ్కి వెళ్ళాము, వచ్చింది పార్టీ వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ పార్టీ లేట్ నైట్ అయ్యింది. బట్ ఎర్లీ మార్నింగ్ లేసి అగైన్ టెంపుల్కి వెళ్ళి ఫుల్ ప్యాక్డ్గా ఉన్నిందనమాట. 2 days నో రెస్ట్, తిరుగుదా అట్లా ఉన్నాము. సో ఈరోజు అయితే దర్శనం కూడా సూపర్గా అయ్యింది. ఇలాగే ఈ ఇయర్ అంతా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. మీరందరూ కూడా అలానే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా. సో మీకు గనుక మా న్యూ ఇయర్ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ notifications. And once again wish you very happy new year and Sankranti also. Happy Sankranti. Bye-bye. See you soon. Bye, Japu. See you soon. Bye-bye. Say bye. Bye. Bye, Japu. Bye, Japu. Bye-bye. Bye, Japu. Bye. Sir, flying kiss here. Flying kiss here. Flying kiss here. Bye. Bye-bye. Bye, Jap, Nana. Bye, Jap. Bye, Jap. Bye. Bye-bye. Happy New Year. Happy New Year, Jap. Happy New Year. Happy New Year. Para.